నమస్కారం. లాక్డౌన్, ఈ యొక్క లాక్డౌన్ వల్ల మనం అందరం కూడా బయటకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. దీనివల్ల సమయాన్నంతా కూడా ఇంట్లోనే ఉంటూ కాలక్షేపం చేస్తూ సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటున్నాం. దీనివల్ల ఏమవుతుంది, అనేక మంది వాట్సాప్లో మిగతా ఫేస్బుక్లో చూస్తూ ఉన్నాం, ఎంతో నిరాశకు నిస్పృహకు గురవుతూ ఏదో పోగొట్టుకున్నామనేటువంటి భావనలో కూడా ఉంటూ ఉన్నారు. దీనివల్ల ఒక మానసికమైనటువంటి ఒత్తిడి, స్ట్రెస్ ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉన్నాయి. ఇవన్నీ ఏమవుతాయి, తర్వాత భవిష్యత్తులో శారీరక మానసిక సమస్యలు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. కాబట్టి మీ అందరికీ కోరేదేమనగా, ప్రతిరోజు మన యొక్క కుటుంబంతో సహా కొద్ది సమయాన్ని యోగా కోసం కేటాయించి మన యొక్క శారీరకంగా మానసికంగా దృఢంగా తయారవడం కోసం వివిధ పద్ధతులను పాటిస్తారని ఆశిస్తున్నాను. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆయుష్ డిపార్ట్మెంట్ వారు కూడా ఒక నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. స్టే ఎట్ హోమ్ యోగా విత్ స్టే ఎట్ హోమ్ స్టే విత్ యోగా అనేటువంటి నూతన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనివల్ల యోగాకు సంబంధించినటువంటి వివిధ పద్ధతులను నేర్చుకుంటూ మన యొక్క పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ యొక్క కార్యక్రమం చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. అందులో భాగంగా ఈరోజు మనం ప్రాణాయామంలో ఒక 2 పద్ధతులను నేర్చుకోబోతున్నాం. ప్రాణాయామం మన యొక్క ముక్కు ద్వారా శ్వాసలోనికి తీసుకోవడం, అదేవిధంగా శ్వాస బయటకు వదలడం. ఈ 2 కూడా చాలా ఉపయోగపడుతుంటాయి. దీర్ఘమైనటువంటి శ్వాసలోనికి తీసుకుంటూ దీర్ఘమైనటువంటి శ్వాస బయటకు వదిలేస్తూ ఉంటాం. అంటే మన యొక్క సృష్టినంతా నడిపిస్తున్నటువంటి ఆ ప్రాణశక్తిని మన యొక్క శరీరం లోపలికి విస్తరింపజేయడం, తద్వారా శరీరంలో ఉన్నటువంటి మలినాలను, టాక్సిన్స్ వీటన్నిటిని బయటకు పంపించేసి పూర్తిగా శుద్ధి చేసేటువంటి క్రియ. ఈ ప్రాణాయామం చేయడం వల్ల ఏదైతే మనకు వివిధ రకాలైనటువంటి వ్యాధులు వస్తున్నాయో, హార్ట్ ప్రాబ్లమ్స్, డైజెషన్ ప్రాబ్లమ్స్, అదేవిధంగా శరీరంలో అధికమైన కొవ్వు పెరిగిపోవడం, డయాబెటీస్, ఒబేసిటీ, అన్ని రకాలైనటువంటి రోగాలను కూడా మనం దూరం చేయవచ్చు. అందులో ఈరోజు మనం చేయబోతున్నాం సూర్యభేద ప్రాణాయామం. సూర్యభేద ప్రాణాయామం. సూర్యుడు అనగానే మనకు తెలుసు, శక్తినిచ్చేటువంటి, వేడినిచ్చేటువంటి భగవంతుడు. మనకు ఆ యొక్క వేడి లభిస్తూ ఉంటుంది. అంటే శరీరంలో మనం చూస్తూ ఉంటాం, ఒక 2 ముక్కు రంధ్రాలు చూడడానికి ఒకే విధంగా ఉన్న కుడి ముక్కు రంధ్రం వేడిని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది, ఎడమ ముక్కు రంధ్రం చల్లదనాన్ని ఇస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఎలా జరుగుతుంది ప్రాణాయామం, కుడి ముక్కు రంధ్రం గుండా శ్వాస తీసుకుంటూ ఎడమ వైపు నుంచి వదులుతూ ఉండాలి. అంటే ప్రతిసారి కుడివైపు నుంచి శ్వాస తీసుకోవడం, ఎడమ వైపు నుంచి వదలడం. ఇది ఒక 5 నిమిషాల పాటు కొనసాగిస్తూ ఉండాలి. ఎవరైతే హార్ట్ ప్రాబ్లమ్స్, హై బీపీ ఉంటుందో అలాంటి వాళ్ళు ఈ ప్రాణాయామం చేయరాదు. హార్ట్ ప్రాబ్లమ్స్, హై బీపీ ఉన్న వాళ్ళు ఈ ప్రాణాయామం చేయరాదు. అధికమైన కొవ్వు కరిగిస్తుంది. ఏమవుతుంది, అధిక బరువు కూడా తగ్గుతుంది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం ఇంట్లోనే ఉంటున్నాం, ఎక్కువ శారీరక కదలికలు లేవు. దీనివల్ల ఏమవుతుంది, బరువు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కొవ్వు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మలబద్ధక సమస్య, జీర్ణశక్తికి సంబంధించినటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఆహారం తీసుకుంటాం, అది జీర్ణం కాదు. ఎవరైతే సూర్యభేద ప్రాణాయామాన్ని చేస్తూ ఉంటారో శరీరంలో నెమ్మదిగా వేడి ఉత్పత్తి అవుతూ ఉంటుంది. దానివల్ల సక్రమంగా జీర్ణశక్తి జరుగుతుంది, మలబద్ధక సమస్య తొలగిస్తూ ఉంటుంది. డయాబెటీస్, ఇది చేయడం వల్ల ప్యాంక్రియాస్ కూడా యాక్టివేట్ అయ్యి డయాబెటీస్ని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు కొంత సమయాన్ని సూర్యభేద ప్రాణాయామం కోసం కేటాయిద్దాం. ఏ విధంగా చేద్దాం ఇప్పుడు చూస్తున్నాం మనం. సుఖాసనం, వజ్రాసనం, సిద్ధాసనం, పద్మాసనం. మీకు అనుకూలంగా ఉన్నటువంటి ఏదో ఒక ఆసన స్థితిలో మనం కూర్చోవడం. ఆ తర్వాత ఎడమ చేతిని జ్ఞానముద్రలో ఉంచండి. మన యొక్క కుడి చేతిని నాసికా ముద్ర ద్వారా ఈ విధంగా ఉంగరపు వేలును ఎడమ ముక్కు రంధ్రం పైన ఉంచి నిదానంగా కుడి ముక్కు రంధ్రం గుండా శ్వాస తీసుకోవాలి. ఎడమ వైపున శ్వాస వదలాలి. మళ్ళీ కుడి వైపున తీసుకోవడం,
ఎడమ వైపున వదలాలి. శ్వాస ఎప్పుడు పొట్ట ఛాతి నిండా తీసుకోవాలి. నిదానంగా శ్వాస వదలాలి. ఈ విధంగా సూర్యభేద ప్రాణాయామాన్ని ఒక 5 నిమిషాల వరకు చేయడం వల్ల సత్ఫలితాలను పొందగలుగుతాం. ఈ యొక్క ప్రాణాయామం వల్ల శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నీ కూడా చాలా యాక్టివేట్ అవుతాయి. అన్నీ కూడా చాలా ఉత్తేజంగా పనిచేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మరొక ప్రాణాయామం గురించి తెలుసుకుందాం. చంద్రభేద ప్రాణాయామం. ఎడమ ముక్కు రంధ్రాన్ని ఉపయోగించి శ్వాస తీసుకోవడం చేయడం వల్ల మన యొక్క చంద్రనాడి యాక్టివేట్ అవుతుంది. అదే ఎడమ ముక్కు రంధ్రంలో ఉంటుంది. ఇడనాడి అని కూడా అంటాం. దీనివల్ల మన యొక్క మనస్సును ఉత్తేజితంగా చేస్తుంది. మనస్సును, మన యొక్క మైండ్ని యాక్టివేట్ చేస్తుంది. మనలో ఉండేటువంటి మానసిక సమస్యలు, ఏదైతే టెన్షన్స్, ఒత్తిడి ఇవన్నీ ఉంటాయో వాటిని తొలగిస్తూ ఉంటుంది. ఈ యొక్క ప్రాణాయామం చేయడం వల్ల నిద్రలేమి సమస్య దూరం అవుతుంది. మానసిక ఒత్తిళ్ళన్నీ కూడా తొలగిపోతాయి. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. కాబట్టి ఇది ఒక చాలా మంచి ప్రాణాయామం. ఎవరైతే లో బీపీ ఉందో వాళ్ళు మాత్రం చేయకూడదు. హై బీపీ ఉన్నటువంటి వాళ్ళు ప్రతిరోజు ఈ యొక్క ప్రాణాయామం చేస్తుండాలి. అంతేకాకుండా ఇప్పుడు మనం చూస్తున్నాం, వేడి అనేటువంటిది కూడా పెరిగిపోతుంది వాతావరణంలో. ఎండాకాలం వచ్చేస్తుంది. కాబట్టి ఇలాంటి సమయంలో ఈ ప్రాణాయామం చేయడం వల్ల మనలో ఉన్నటువంటి వేడినంతా కూడా తొలగించి శరీరాన్ని సమస్థితిలో ఉంచడానికి ఉపయోగపడుతుంది. కుడి ముక్కు రంధ్రం ద్వారా చేసే ప్రాణాయామం శరీరం కోసం అయితే, ఎడమ ముక్కు రంధ్రం ద్వారా చేసే ప్రాణాయామం మన యొక్క మనస్సుకు. ఈ 2 ప్రాణాయామాలు చేయడం వల్ల సమస్థితిలో మన యొక్క శరీరం ఉంటుంది. కాబట్టి చాలా ఉపయోగకరమైనటువంటి ప్రాణాయామం. ఇప్పుడు చూద్దాం చంద్రభేద ప్రాణాయామం. నాసికా ముద్రను ఉపయోగించాలి. మన యొక్క బొటనవేలు సహాయంతో కుడి ముక్కు రంధ్రాన్ని మూసివేయాలి. ఎడమ వైపు నుంచి శ్వాస తీసుకోవడం, కుడివైపున వదిలేయాలి. మళ్ళీ ఎడమ వైపున తీసుకోవాలి. కుడివైపు నుండి వదిలేయాలి.
ఈ విధంగా చంద్రభేద ప్రాణాయామాన్ని కనీసం 5 నిమిషాల వరకు చేయడం చాలా మంచిది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా మరింత జాగ్రత్తగా ఉంది ఏదైతే ప్రభుత్వం సూచిస్తూ ఉందో ఆ యొక్క నియమాలన్నింటినీ పాటిస్తూ ఇంట్లోనే ఉందాం. మన యొక్క కుటుంబ సంక్షేమం కోసం, మన యొక్క ఆరోగ్యం కోసం, సమాజం యొక్క ఆరోగ్యం కోసం ఒక భారతీయ పౌరులుగా ఈ యొక్క లాక్డౌన్ను ఖచ్చితంగా పాటిద్దాం. ఈ యొక్క వీడియోను దయచేసి అందరూ షేర్ చేస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారం.